రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్నాక్. జీరో ఆయిల్, జీరో మైదా, జీరో గీ, నో వైట్ షుగర్, నో జాగరీ, నో కోకో పౌడర్. సూపర్ హెల్దీ టేస్టీ స్నాక్ అండి. చాలా క్విక్ గా ఈజీగా చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ స్నాక్ ఎలా చేయాలో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని హీట్ చేసి రెడీగా ఉంచాను. మన స్టార్ ఇంగ్రీడియంట్ సోయా చంక్స్. 100 గ్రామ్స్ సోయా చంక్స్ లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉందండి. 100 గ్రామ్స్ సోయా చంక్స్ లో 53 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. చాలా చాలా హై ప్రోటీన్ అండి. సోయా చంక్స్ లో పాల కన్నా ఎక్కువ కాల్షియం కూడా ఉంటుంది. మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతూ హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తప్పకుండా యూజ్ చేయాల్సిందేనండి. ఎందుకంటే ఇది థిక్ బాటమ్ ఉంటుంది కాబట్టి సోయా చంక్స్ మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే, ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా రోస్ట్ అవ్వాలి. లోపలి వరకు వేగిపోయి క్రిస్పీగా ఉంటేనే ఈ స్నాక్ తినేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అండి. స్టవ్ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా కలర్ వచ్చే వరకు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మన హీరో తాటి బెల్లం. రక్తహీనత, నరాల బలహీనత, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులను తగ్గించి ఎముకలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెగ్యులర్గా తాటి బెల్లం తీసుకుంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. 200 గ్రామ్స్ సోయా చంక్స్కి ఇక్కడ 250 to 300 గ్రామ్స్ తాటి బెల్లం తీసుకుని కడాయిలో కాస్త వాటర్ వేసి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసానండి. ఇక్కడ తాటి బెల్లం పాకం రెడీ అవుతుంటే మంచి కాఫీ స్మెల్, చాక్లెట్ స్మెల్ వస్తుంది. మంచి సువాసన, చాలా చాలా బాగుంది. తాటి బెల్లం న్యాచురల్గా బ్లడ్ని ప్యూరిఫై చేసి ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇక్కడ సోయా చంక్స్ ఇలా చక్కగా వేగాలండి, లోపలి వరకు వేగాలి. బయట మాడకుండా ఇలా బ్రౌన్గా వేగాలండి. ఇక్కడ తాటి బెల్లం పాకం రెడీ అయింది. ఇప్పుడు వేయించుకున్న సోయా చంక్స్ వేసి చక్కగా సోయా చంక్స్కి ఈ తాటి బెల్లం పాకం బాగా కోట్ అయ్యేలాగా అన్ని డైరెక్షన్స్ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సోయా చంక్స్కి చక్కగా ఈ తాటి బెల్లం పాకం అనేది బాగా కోట్ అవ్వాలి. అప్పుడే మనకు బయట చాక్లెట్ టేస్ట్ వస్తూ లోపల క్రిస్పీగా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంతకన్నా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా అయిపోయే స్నాక్ రెసిపీ ఉండదు. ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ తాటి బెల్లం